హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందరూ తెలియజేస్తూ వస్తున్నాము. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మేము ముందుకు వచ్చాను. మీరు తమ్నైల్లో చూసి ఉంటారు, ఇంటి వద్ద నుండి వ్యాపారం చేసుకోండి, ప్రతి నెల 30,000 సంపాదించుకోవడానికి తమ్నైల్లో ఉంది. ఇది వాస్తవంగా అయితే ప్రతి వ్యక్తి, అంటే ఖాళీగా ఇంటి వద్ద ఖాళీగా ఉండే ప్రతి వ్యక్తి కూడా ఈ వ్యాపారాన్ని మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా బాగుంటుంది. ఇంటి వద్ద ఉండే ఆడవాళ్ళకైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వ్యాపారం. ఎందుకంటే వీళ్ళు అందిపుచ్చుకొని చేసుకోవాలి, కానీ అద్భుతమైన ఆదాయం వస్తుంది. నేను ప్రతిరోజు ఒక 1,000 రూపాయల దాకా సంపాదించుకోవచ్చు అని చెప్పాను. కానీ కొంచెం వర్క్ను మనం చేసే వర్క్ మీద మనసు పెట్టి అలాగే కొంచెం ప్రచారం చేసుకోగలిగితే అద్భుతమైన వ్యాపారం ఇదే. 1 గ్రామ్ సంబంధించిన మెటల్ ఐటమ్స్ అంటే కమ్మలు, బుట్టలు, చైన్స్, వీటికి సంబంధించిన ఐటమ్స్, వీటిని మనము హోల్సేల్ డీలర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసి మన ఇంటి వద్దనే వీటిని పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ ఖాళీ టైంలో వచ్చిన కస్టమర్లకు వీటిని విక్రయించడమే ఈ వ్యాపారం ఒక ఉద్దేశం. మరి ఎలా చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఏ విధంగా ఉంటుంది ఈ వ్యాపారం, ఇలాంటి విషయాలు మొత్తం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వ్యాపార విషయానికి వస్తే ఈ వ్యాపారానికి ఉన్న డిమాండ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు బంగారం రేటు పెరిగింది మనం చూస్తూ ఉన్నాము. వాటికి తీసిపోని విధంగా వాటికన్నా ఇంకా మెరుగైన డిజైన్స్ తోటి, మెరుగైన విధానాలతోటి మార్కెట్లోకి మెటల్ గోల్డ్స్ వస్తున్నాయి. వీటిని మనం వ్యాపారంగా చేసుకుంటున్నాం. కాబట్టి మీరు ఏ ఏరియా పెట్టినది, మండలం అయి ఉండొచ్చు, నియోజకవర్గం అయి ఉండొచ్చు, జిల్లా అయి ఉండొచ్చు, ఎక్కడైనా కానీ ఇళ్ల మధ్యన ఈ వ్యాపారం పెట్టుకున్నా కూడా జరుగుతుంది. ఇక మీరు ఈ కమ్మలను మెయింటైన్ చేయండి, ఎక్కువ రకాలు. ఎందుకంటే జనాల కమ్మలు అంటే రకరకాల డిజైన్లు కొనుక్కుంటుంటారు. అలాగే చైన్లు, ఇలా ఒక లేడీస్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ అయితే మనం అమ్మగలం అనేది వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి మీరు హోల్సేల్గా వెళ్ళి మీకు దగ్గరలో, ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే బేగం బజార్లో హోల్సేల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు గూగుల్లో చెక్ చేసుకుని అడ్రస్లు దొరుకుతాయి. విజయవాడ విషయానికి వస్తే 1 టౌన్లో హోల్సేల్స్ ఉన్నాయి. వీటిను మీరు ఏదైతే మీకు సిటీ దగ్గర ఉంటుంది, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, మీకు దగ్గరున్న సిటీకి వెళ్ళి ఈ మెటల్ హోల్సేల్గా ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఒక్కసారి 1కి 10 సార్లు షాపులు తిరగండి. ఎందుకంటే ఒక అవగాహన రావాలి మనకు. ఫస్ట్ ఎంత రేటుకి వస్తుంది, ఇక్కడ మోడల్స్ అయితే అన్ని రకాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి, కానీ రీజనబుల్ రేటుకి ఎవరు ఇస్తున్నారో కనుక్కొని వారి వద్ద నుంచి కొనుగోలు చేయండి. అలాగే వీటిల్లో స్పీడ్ మూవింగ్ ఉన్నాయి ఏందనేది కూడా ఒకసారి పరిశీలించండి. ఈరోజు మార్కెట్లో రకరకాల మోడల్స్ వస్తున్నాయి, రకరకాల డిజైన్స్ వస్తున్నాయి. చాలామంది ఆన్లైన్లో కూడా వీటి విక్రయిస్తున్నారు. మీరు అవకాశం ఉంటే మీరు ఇంటి వద్ద వ్యాపారం ప్రారంభించి ఆన్లైన్లో కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఈరోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్లో ఎలా వ్యాపారం చేయాలని గూగుల్లోకి పోయి, యూట్యూబ్లోకి పోయి ఒకసారి సెర్చ్ చేయండి, చాలా సమాచారం మీకు వస్తుంది. ఈ ChatGPT అనేది కూడా ఆన్లైన్లో ఎలా వ్యాపారం చేయాలని చెప్తుంది. ఇక్కడ మనం అందిపుచ్చుకోవాలి, కానీ అందిపుచ్చుకున్నంత వ్యాపారం ఉంది. కాకపోతే మీరు ఇంటి వద్ద నుంచి ప్రారంభించేటప్పుడు ఎక్కువ స్పీడ్ ఐటమ్ మనకు రన్నింగ్లో ఉంటాయి, వాటిని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు ఒక 50,000 రూపాయల ఖరీదు చేసే సెట్ బయట పెద్ద పెద్ద మాల్స్లో 50,000 కూడా అమ్ముతుంటారు. అలాంటిది మనకు ఒక 1,000-1,200కే మనకు హోల్సేల్లో వస్తుంటుంది. మనం 2,500 అమ్మినా కూడా ఒక రూపాయి ఆదాయం వస్తుంది. వీటిలో మంచి ఆదాయం ఉంటుంది. కాకపోతే కొంచెం మనం ఈ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ప్రచారం చేసుకోవాలి. మీరు ఏదైతే ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో ప్రతి ఇంటికి మీరు ఇలాంటి ఈ 1 గ్రామ్ గోల్డ్ అమ్ముతున్నట్టుగా, అలాగే గ్యారెంటెడ్ గోల్డ్ ఐటమ్స్, మెటల్ గోల్డ్ అమ్ముతున్నట్టుగా మీరు ప్రచారం చేసుకోండి. ఇక్కడ వీటిల్లో కూడా ఈ గాజులు అనే వాటిలో కూడా రంగు పోకుండా ఉండేవి కూడా క్వాలిటీ ఉంటాయి. ఎందుకంటే మీరు షాప్ హోల్సేల్కి పోయినప్పుడు అడగండి ఎంతకాలం ఉంటున్నాయి అనేది. ఎందుకంటే అక్కడ కలర్ వెలిసిపోయినా కూడా, రంగు పోయినా కూడా వాటికి రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి మొత్తం సమస్యను తెలుసుకోండి. ఈరోజు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వ్యక్తి అమ్ముతుంటాడు, మా ఈ గ్యారెంటీడ్ మెటల్ ఇటు రంగు పోదు, ఇంతకాలం ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలల వరకు రంగు పోదని చెప్తుంటారు. ఇలాంటివి కూడా మీరు కనుక్కోండి. ఆ బాక్స్లో కూడా మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే రంగు పోని ఐటమ్ మనం ₹1 ఎక్కువ అమ్ముకోవచ్చు. కొంచెం చెక్ చేసుకొని, 1-2 సార్లు చెక్ చేసుకొని, హోల్సేల్స్ చెక్ చేసుకొని, విధి విధానాలు చూసుకొని, మనం ఏ ఏరియాలో ఉంటున్నామో ఆ ఏరియాకు సంబంధించిన ప్రచారం చేసుకుంటూ, ఈరోజు ప్రచారం డైరెక్ట్గా చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రచారం చేసుకోవడానికి. ఎలాగైనా మనం ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే మనం షాపులో విక్రయిస్తున్నట్టుగా అందరికీ తెలియాలి. కాబట్టి కొంచెం ప్రచారాన్ని ఉధృతంగా చేసుకోగలిగితే మనము ఎక్కడ ఏ ఏరియాని షాప్ అయి మనం మీరు ఏర్పాటు చేసుకొని మీ ఇంట్లో నుంచి ఎటువంటి రెంట్లు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక రేఖ ఏర్పాటు చేసుకోండి. ఇనప రేఖలు మార్కెట్లో దొరుకుతుంటాయి, 4-5 అరల రేఖలు. వాటిల్లో ఈ ఐటమ్ పెట్టుకొని వచ్చిన వ్యక్తులకు చూపించే విధంగా మనం కొంచెం స్థలంగా ఉండగలిగితే ఆటోమేటిక్గా జనాలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ వస్తువుల్లో ఏది ఎంత రేటు పడుతుంది, ఏది ఎంత అమ్ముతున్నామో మీకు తప్పితే ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఒక్కసారి ఈ వ్యాపారం గురించి పూర్తిగా స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత ఈ వ్యాపారం నేను చేయగలను, ఇది నాకు సూటబుల్ అవుతున్నది అని మీకు అనిపిస్తే మాత్రం నిరభ్యంతరంగా మీరు ఏ ఏరియాలో ఉన్నారని నిరభ్యంతరంగా ఈ వ్యాపారం ప్రారంభించండి.
ఫ్రెండ్స్, ఏ వ్యాపారం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనము ఆదాయం సంపాదిస్తున్నామని అనేది ముఖ్యం. కాబట్టి ఈరోజు చాలామంది ఇంటి వద్ద ఉండి వ్యాపారం చేసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కొంతమంది లేడీస్ మిషన్ టైలరింగ్కి సంబంధించి చెబుతుంటారు, బోటిక్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు, అలాగే ఈ లైనింగ్స్ వ్యాపారం చేస్తుంటారు. ఏ వ్యాపారం చేసినా కూడా టోటల్గా ఆ వ్యాపారం సక్సెస్ రావాలి, దాంట్లో ఆదాయం సంపాదించాలనేది మన లక్ష్యం. కాబట్టి ఏ వ్యాపారం మీరు చేస్తున్నా కూడా ఇది సపోర్టివ్ ఆదాయంగా పెట్టుకోండి. ఈరోజు మీరు లైనింగ్ విక్రయించే వ్యక్తులు ఇలాంటివి కూడా సపోర్ట్గా పెట్టుకుంటే మన దగ్గరకు వచ్చిన వ్యక్తులు వీటిని కూడా చూస్తారు. కాబట్టి అక్కడ నుంచి కూడా మనకు రూపాయి ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక మంచి విధి విధానంతో ముందుకెళ్ళండి. ఎన్ని రకాల లేడీస్ ఐటమ్ ఉన్నాయో అన్ని రకాలు కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే స్టెప్ బై స్టెప్. ఈరోజు కొత్తగా వ్యాపారం పెట్టేవాళ్ళు ఒక్కొక్క రకం పెట్టుకోండి. ఆ తర్వాత దాన్ని కలుపుకుంటూ, అంటే కొంచెం వ్యాపారాన్ని పెంచుకుంటూ, మన స్టాక్ను కూడా పెంచుకుంటూ మనం ముందుకెళ్తే ఏంటంటే మనకు స్థిమితంగా స్టడీ ఆదాయం వస్తుంటుంది. ఈరోజు వ్యాపారం అనేది ఎవరైనా చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే విపరీతంగా కొనుగోలు చేయకుండా మనకు ఎంత సేల్స్ అవుతుంది, మనం ఏమేమి కొనుగోలు చేయాలి, ఇలాంటి మీద ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్ళండి. ఈరోజు మన షాపులకు వెళ్తే వాళ్ళు ప్రతిదీ పోతుంది, ఇది సేల్స్ అవుతుంది, తీసుకోండి అంటుంటారు. అలా కాకుండా ఏదైతే మనకు అవసరం ఉందో, మనం ఉదాహరణకు మాట్లాడుకుంటే గాజులకు సంబంధించిన షీట్లు ఉంటాయి, సైజులు ఉంటాయి, వాటికి మీకు తెలిసి ఉంటుంది కదా, ఆడవాళ్ళకి అందరికీ నోటెడ్ అయి ఉంటాయి. వీటికి సంబంధించిన రకానికి ఒక 6 పీసులు 4 పీసులు ఇలా తక్కువగా అన్ని కలిపి ఒక 2 డజన్లు ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది, అలాగే అయిపోయినప్పుడు మనం తెచ్చుకోవచ్చు. అందుకని ఆ విధంగా ప్రతిదీ ప్రణాళిక ప్రకారం ఫ్రెండ్స్. ఈరోజు ఒక వ్యక్తి ఎక్కువగా నష్టపోయినాడు అనడానికి ప్రధాన కారణం ఏంటంటే అవగాహన లోపం. అవగాహన లోపంతోనే ఒక వ్యక్తి నష్టపోతున్నాడు. అవగాహన లోపం లేకుండా మీరు చేయాలి అంటే స్పష్టమైన విధి విధానంతో ముందుకెళ్ళాలి. ఈరోజు చాలామంది పెద్ద షాపులు తీసుకొని ఈ వ్యాపారాలు పెడుతూ ఉంటారు. కొన్ని రోజులు పెడతారు, అక్కడ షాప్ రెంట్లు, అడ్వాన్సులు కట్టలేక ఆ షాప్ ఖాళీ చేస్తూ వస్తూ ఉంటారు. ఇలా నష్టం. ఇక్కడ నేను ఎటువంటి రెంట్లు మీరు పే చేయకుండా మీరు ఇంటి వద్ద నుంచి ప్రారంభించండి చెప్తున్నాను. అలాగే ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి. కొనుగోలు విషయంలో చాలా మెలకువలు పాటించండి. ఎక్కడ మనకి మనం ఒక 10,000 కొన్నా 20,000 కొన్నా ఎక్కడైతే మనకు రీజనబుల్ రేట్లకు వస్తున్నాయి అక్కడ నుంచి కొనుగోలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడే కొంత ఆదాయం మిగులుతుంది. ఈరోజు ఎంత తక్కువగా వీలు పడితే అంత తక్కువ రేట్లు మనం కొనడం వల్ల కస్టమర్కి కూడా రీజనబుల్ రేట్లకి ఇవ్వచ్చు. ఈరోజు మార్కెట్లో ఈ వ్యాపారానికి చాలా పోటీ అనేది ఉంది. పోటీ ఉన్నా కూడా మనం నిలబడాలంటే మనం రీజనబుల్ రేట్లకి ఇవ్వాలి. అలాగే హోల్సేల్ డీలర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. అప్పుడే మనం రీజనబుల్ రేట్లకి ఇవ్వగలం. అలా ఈ వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూర్చొని ఈజీగా రోజు ఒక 1000 రూపాయలు అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే మనం మెయింటైన్ చేయాలి. ఈరోజు కస్టమర్ ఒక వస్తువు అడుగుతాడు, ఆ వస్తువు మన దగ్గర లేకపోతే ఎమ్మటి నోట్ పుస్తకం మీద రాసుకోండి. ఎందుకంటే ఈసారి కస్టమర్ మనం వచ్చే టైంకి ఆ వస్తువు మనం ఇవ్వగలిగి ఉండాలి వాళ్ళకి. అలా మనకు ఏమేమి అవసరం అనేది మా కస్టమర్లు చెప్తూ ఉంటారు. మనం ప్రత్యేక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, వాళ్ళు చెప్పినవి మనం రాసుకొని వాటిని మనం మెయింటైన్ చేస్తే మన వ్యాపారం హ్యాపీగా రన్ అవుతుంది. చాలా అద్భుతమైన వ్యాపారం. నేను చెప్తున్నాను కదా, మీకు ఇది సూటబుల్ అవుతుందో కూడా మీకై మీరు నిర్ణయం తీసుకొని మొత్తం స్టడీ చేసిన తర్వాత మార్కెట్ స్టడీ చేయండి. అలాగే మిమ్మల్ని మీరు అనుకోండి, ఎందుకంటే ఎక్కడైనా అమ్ముతుంటారు కదా, అక్కడ పోయి చూడండి, అసలు పరిశీలన చేస్తే ఏంటంటే నేను చేయగలను లేదో మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒకరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.